ఎవరికీ చెప్పకుండా సీక్రెట్‌గా మీ బీరువా పైన ఈ నంబర్‌ని రాయండి. బీరువా డబ్బుతో నిండిపోతుంది. అలానే కాకుండా బీరువాలోకి డబ్బు వస్తూనే ఉంటుంది అని మనం చెప్పొచ్చు. ఎందుకంటేనండి చాలామంది బీరువాలో మనం చూస్తూ ఉంటాం డబ్బు పెడితే అస్సలు నిలవనే నిలవదనమాట. అలా నిలవకేంటంటే చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా! ఎలాగైనా సరే బీరువాలో డబ్బు ఉండాలి. మేము పెట్టిన డబ్బు స్థిరంగా ఉండాలి. అక్కడ పెట్టే బంగారం కూడా ఏంటంటే కొన్ని సార్లు ఉండదు కదండీ! బీరువా అంటేనే మనం ఏంటంటే కీలక పత్రాలు, డబ్బు, బంగారు ఆభరణాలు ఇలాంటివి మనం దాచుకుంటూ ఉంటాం. అలాంటి బీరువా దగ్గర ఏంటంటే గనక మనం సీక్రెట్‌గా అండి అంటే ఎవరికీ చెప్పకూడదు. ఇదేంటంటే మనకు అంక్యశాస్త్రంలో చెప్పబడ్డ నెంబరు అత్యంత శక్తివంతమైన నెంబర్ అనమాట. ఈ నెంబర్ ద్వారా ఏంటంటే గనక ధనాన్ని ఆకర్షించవచ్చు, బంగారం తాకట్లోకి వెళ్ళకుండా చేసుకోవటానికి ఉపయోగపడుతుందనమాట. కాబట్టి ఏంటంటే మీరు ఎవరికైనా చెప్పుకున్నారనుకోండి పని చెయ్యదు. అదే చెప్పకుండా చేసుకున్నారనుకోండి మీకే మంచి జరుగుతుందనమాట. మీరే ఏంటంటే మీ కళ్ళతో మీరు చూసి నమ్మలేరండి. అంత మంచి ఫలితం వస్తుంది. అసలు ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇక ఆ తర్వాత ఏంటంటే గనక మనమండి దీనికంటూ ఎలాంటి నియమాలు అవి లేవు, కానీ మనం బీరువా దగ్గర ఖచ్చితంగా కొన్ని నియమాలు అయితే ఆచరించాలి. అలాంటప్పుడే ఫలితం అధికంగా వస్తుందన్నమాట. బీరువా అండి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, బీరువా మనం తెరుస్తాం కదా, అక్కడ ఏంటంటే కనుక తెరవగానే ఎంత మంచి వాసన రావాలంటే అంత మంచి వాసన రావాలి. అలా అని మీరు పర్ఫ్యూమ్లు కొట్టండి, అలానే కాకుండా అక్కడ మొత్తం కూడా మంచి వాసన రావాలని గులాబీ పువ్వులు మల్లెపూలు చల్లండి అని కాదు. బీరువాలో కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటామండి చిందరవందరంగా ఉంటుందన్నమాట బీరువా. ఎందుకంటే కొంతమందికి ఇప్పుడు ఉండే బిజీ లైఫ్ల ప్రకారం ఏంటంటే సర్దుకునేంత సమయం ఉండదు. అలా సర్దుకునే సమయం లేకేంటంటే ఎలా పడితే అలా వేస్తూ ఉంటారు. కానీ అలా చెయ్యకండి. బీరువా ఏంటంటే కనుక కుబేర స్థానంగా పరిగణించబడుతుంది. అంటే అక్కడ దేవతలు నివసించే స్థానంగా కూడా చెప్పబడతాయి అనమాట. అంటే బీరువా లాకర్ ఉంటుంది కదా, అక్కడ డబ్బు దాస్తాం. డబ్బు అంటే లక్ష్మీదేవి కదండి, బంగారం అన్న అమ్మవారే కదా. కాబట్టి మనం మంచిగా ఉంచుకుంటేనే కదా అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అలా లేకపోతేనే కదా ఆ తల్లి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. అందుకే బీరువాలో చిందరవందరంగా బట్టలు పెట్టడం కానీ, మనము ఆడవారు ముఖ్యంగా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మన పెద్దవారు కూడా మనకు చెబుతూ ఉంటారు. మనం ఏంటంటే అంటుకు ముట్టుకు సంబంధించినవి పెట్టుకోవడానికి ప్లేస్ లేదని బీరువాలో దాచుకుంటాం. కొంతమంది ఏంటంటే కనుక అంటుతో అంటే ముట్టుతో ఇలా దూరంగా ఉన్నప్పుడు ఏంటంటే బట్టలు ధరిస్తామండి. అంటే మనము వేసుకొని వెళ్తాము, ఫంక్షన్స్కి వెళ్ళొచ్చిన తర్వాత అవి ఏంటంటే కొంచెం సేపే వేసుకున్నాం కదా ఎవడు ఉతుకుతాడులే అన్నట్టుగా మనం ఏం చేస్తామంటే కనుక ఉతకకుండా దాన్ని నీళ్ళల్లో కూడా తీసేయకుండా డైరెక్ట్గా ఏంటంటే కనుక మడత పెట్టేసి అది మనం బీరువాలో పెట్టేస్తాం. అలా చేయడం చాలా తప్పండి. ఎందుకంటే మనం చెమటతో ఉంటూ ఉంటాం. అలానే మన చెమట అనేది ఎంతో కొంత బట్టలకు అంటే తాకుతూ ఉంటుందో అది బట్టలు ఏంటంటే తీసేసుకుంటూ ఉంటాయి చెమటని. అలానే కాకుండా మనం చూడాలంటే కనుక మనం ఏంటంటే దూరంగా ఉన్నాం. కాబట్టి ఇలాంటి సమయాలలో మనం ధరించిన బట్టలు తీసుకెళ్లి బీరువాలో పెట్టుకుంటే ఏం లాభం ఉంటుంది? ఏం లాభం ఉండదు. మనకే నష్టం అనమాట. మనం ఏంటంటే ఇలాంటివి తెలియక చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాం. కొంతమంది కావాలని కూడా చేస్తారండి. తెలిసి కూడా ఏముందులే పోనీలే అన్నట్టుగా పడేస్తూ ఉంటారు. అలా చేయకండి, అది ఎప్పుడు కూడా తప్పే అనమాట. ఇంకా తర్వాత మీరు బీరువా తెరవగానండి ఎప్పుడు కూడా ఏంటంటే కనుక మంచి వాసన వచ్చేలాగా చూసుకోండి. బీరువా చుట్టుపక్కల ఎప్పుడు కూడా అంటే బొద్దింకలు తిరగకుండా అక్కడ ఏంటంటే కనుక ఇలా చిన్న చిన్న పురుగులు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా, అంటే ముక్క వాసన వస్తూ ఉంటుంది. అలానే కాకుండా బీరువాలో నిండుగా బట్టలు పెట్టి కుక్కి పెడుతుంటారు. అలా కూడా పెట్టకూడదండి. మనం ఎంతైతే ప్లేస్ ఉంటుందో అంతే ప్లేస్లో మనం బట్టలు పెట్టాలి. కానీ అంతకు మించి మనం పెట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక ఇబ్బంది అవుతుంది. కాబట్టి పెట్టకండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం చూసుకున్నట్టయితే గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా మీరు అంటే బీరువా మనము ఎప్పుడు కూడా అండి బీరువా పైన స్వస్తిక్ గుర్తు అనేది ఉండాలన్నమాట. స్వస్తిక్ గుర్తు బీరువా మీద ఉంటేనే మంచిదనమాట అండి. బీరువా పైన ఎప్పుడు కూడా ఇలా లక్ష్మీదేవి ఒక చిత్రపటం కావచ్చు, స్వస్తిక్ గుర్తు కావచ్చు, ఓం గుర్తు కావచ్చు, ఏ గుర్తైనా పర్వాలేదండి వేసేసుకోండి. ఇంకా తర్వాత ఏంటంటే బీరువా లాకర్ దగ్గర కూడా మీరేంటంటే ఇప్పుడు చెప్పి నెంబర్ రాసుకోండి. మీరు అనుకోవచ్చు నెంబర్తో ఏమవుతుందండి, నెంబర్ వల్ల ఏమన్నా మాకు అదృష్టం కలిసి వస్తుందా, నెంబర్ వల్ల నిజంగానే ధనం వస్తుందా అనేది మీకు అంటే సందేహం కలగొచ్చండి. ఎవరికైనా కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి, నెంబర్స్ ఉంటాయి కదా, అంటే కొన్ని నెంబర్స్ ఉంటాయండి పర్టికులర్లీ చెప్పాలంటే కనుక ఇలా అంటే మనం గమనిస్తూ ఉంటాం. పెద్ద వాళ్ళు కావచ్చు కార్ల మీద, ఇలా బండ్ల మీద, అలానే కాకుండా కీ చైన్ల మీద వాళ్ళ యొక్క మెడలో గొలుసులు ధరిస్తారు కదా, అక్కడ కూడా మనం కొన్ని నెంబర్స్ చూస్తూ ఉంటాం కదా. ఎందుకంటే నెంబర్స్ అండి విశ్వంలో అత్యంత శక్తివంతమైనవండి. ఈ నెంబర్స్ ఏంటంటే కనుక న్యూమరాలజీ ప్రకారం అంటే మనం చూసుకున్నట్టయితే విశ్వాన్ని మనం మన సొంతం చేసుకోవటానికి, మనకు నచ్చినట్టు మనం ఉండటానికి, ధనాన్ని ఆకర్షించుకోవటానికి, కొన్ని సమస్యల్ని తీర్చుకోవడానికి నెంబర్స్ ఏంటంటే పర్ఫెక్ట్గా పనిచేస్తాయండి. చాలా మందికి తెలియని విషయం అనమాట. కొందరు అనుకుంటారు ఈ నెంబర్స్ వల్ల ఏం జరగదులే, ఈ నెంబర్స్ వల్ల ఏం కాదులే అనుకుంటారు. కానీ అలా అనుకోకండి. అలా అనుకోవటం మన పొరపాటు అనమాట. నెంబర్స్ ఎప్పుడు కూడా అండి నెంబర్ 1గా మనల్ని నించోబెడతాయి. ఆ వాటితో పరిహారాలు చేసుకున్న, వాటిని మనం వాడుకున్న, వాటిని మనం యూజ్ చేసుకున్న నెంబర్ని అవి ఎప్పుడు కూడా మనకు మంచి చేస్తాయని చెప్పొచ్చు. అందుకే మీరు
ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి నెంబర్ని మనం బీరువా మీద రాసుకోవడం చాలా అదృష్టం అని చెప్పొచ్చు. మనకు అంక్యశాస్త్ర ప్రకారం కావచ్చు, సిద్ధశాస్త్ర ప్రకారం కావచ్చు. సిద్ధశాస్త్రం అంటే చాలా పెద్ద శాస్త్రం అండి ఒక రకంగా చెప్పాలంటే. అంక్యశాస్త్రం కూడా చాలా అంకెలు ఏంటంటే కనుక లక్ అనమాట. అంటే అదృష్టము, అలానే కాకుండా లక్గా కలిసి వచ్చే నెంబర్స్, అదృష్టంగా భావించుకునే నెంబర్స్ ఉంటాయన్నమాట అండి. అక్కడ ఏంటంటే కనుక కొన్ని నెంబర్స్ ఏంటంటే కనుక బీరువాకు సంబంధించిన, కొన్ని పర్సనల్కి సంబంధించి ఉంటూ ఉంటాయి. అలాంటివి ఏంటంటే అందులో మనం ఎంచుకోవటం. అంటే ముఖ్యంగా ఈ నెంబర్ అయితే మనకు వాళ్ళకి ఇష్టమని కాదు, లక్ష్మీదేవికి ఇష్టమైన నెంబర్. నిజం చెప్పాలంటే 5 అనే సంఖ్య ఏంటంటే కనుక లక్ష్మీదేవికి చాలా ఇష్టం. చాలా మందికి తెలుసుండొచ్చు, చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ 5 అనే సంఖ్య ఎంత పవర్ఫుల్ తెలుసా అండి. మనం ఏంటంటే కనుక కేవలం అండి 5 అనుకుంటాం, కానీ 5లో దాగుండే అర్థం తెలిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. మనం ఇక్కడ రాయాల్సిన నెంబర్ ఏంటంటే కనుక మన బీరువా మీద మనం పసుపుతో రాసుకోవచ్చు, కుంకుమతో రాయొచ్చు, సింధూరంతో రాయొచ్చు, గంధంతో రాయొచ్చు. గంధంతో రాస్తే మంచి వాసన వస్తుంది. పసుపులో అంటే రోజ్ వాటర్ని కలిపి రాసుకున్న మంచిది. కుంకుమలో ఏంటంటే కనుక అత్తర్ని కలిపి రాసుకుంటే ఇంకా మంచిది. అలానే కాకుండా మనము కుంకుమలో పచ్చకర్పూరం అత్తరు కలిపి రాస్తే ఏమవుతుందంటే కనుక 4 వైపుల నుంచి కూడా ధనం ఆకర్షిస్తుంది. ఇలా మీకు తోచినట్టు మీరు రాయండి. నీళ్ళతో కలుపుకొని రాసుకోండి, పాలతో కలుపుకొని రాసుకోండి, అత్తర్ని కూడా కలిపేసి రాయండి. అంటే కలిపిన తర్వాత అందులో 2-3 చుక్కలు అత్తరు వేసేసి కూడా మనము ఇలా చేయడం వల్ల అయితే ఫలితం ఉంటుందన్నమాట. నెంబర్ ఏంటంటే అత్యంత శక్తివంతమైనదండి. ఏమీ లేదండి, 555 అండి. జస్ట్ అంతే. మనం ఏం పెద్దగా రాయాల్సిన పనే లేదనమాట. మీరు అనుకోవచ్చు ఈ 555 ఎందుకు అని. అంటే ఈ 555 ఏంటంటే కనుక డబ్బు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. 555 అంటే ఒక 5 కాదు, 2 5 కాదు, 3 5. అంటే మన డబ్బుని 3 ఇంతలు పెంచడానికి ఇక్కడ అర్థమవుతుందండి. 3 ఇంతలు మన డబ్బుని పెంచడానికి, మన డబ్బు అనేది స్థిరంగా మన బీరువాలో ఉండటానికి, మనం పెట్టిన డబ్బు 3 ఇంతలు పెరగటానికి. ఇప్పుడు 1,00,000 రూపాయలు పెడితే అది 3 లక్షలుగా మారటానికి, 3 లక్షల డబ్బు 6 లక్షలుగా మారటానికి. ఇలా ఏంటంటే కనుక మనం ఏంటంటే వాటిని ఇలా అంటే అర్థం చేసుకోవాలన్నమాట. ఈ నెంబర్ ఏంటంటే ఈ విధంగా మనకు ఉపయోగపడుతుంది. డబ్బుని పెంచడానికి, డబ్బుని అక్కడ ఉంచడానికి, బంగారం తాకట్లోకి వెళ్లకుండా అంటే చేసుకోవటానికి నెంబర్ అనేది పనిచేస్తుందని మనకు న్యూమరాలజీ ప్రకారం చెప్పబడుతుందన్నమాట. విశ్వంలో అత్యంత శక్తివంతమైన నెంబర్ ఏదైనా ఉంటుందా అంటే కనుక ఈ 555 అని చెప్పొచ్చు. అందుకే చాలా మందికి కూడా 5 అనే సంఖ్య చాలా ఇష్టం. దీని వెనక దాగుండే రహస్యం మాత్రం చాలా మందికి తెలియదు. 5 ఇంతలు డబ్బుని పెంచుకోవడానికి 5 అనే నెంబర్ని చాలా మంది ఇష్టపడుతూ ఉంటారని కూడా మనకు ఇలా శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మరి మీకు కూడా మంచి జరగాల, మీ ఇంట్లో ఉండే డబ్బు అలాగే ఉండాలా, బయటికి వెళ్ళకూడదా, అలానే బీరువాలో ఇంకా పెరుగుతూ ఉండాలి కానీ తగ్గకూడదు అనుకుంటారు కదా. అంటే మనం పెట్టిన డబ్బు పెరుగుతుందంటే కనుక బీరువాలో డబ్బు ఏం పిల్లల్ని పెట్టదండి. అలా కాదు. ఇప్పుడు మనం ఒక 50,000 డబ్బులు బీరువాలో పెట్టాము, ఒక 20,000 పెట్టాము, లేదా 5,000 పెట్టాము. రేపు ఏం చేస్తాం, మళ్ళీ తెచ్చి 5,000 పెడతాం. ఇలా మనకి ఏంటంటే కనుక పెరుగుతుందన్నమాట డబ్బు. అంతేకాని అదే డబ్బు బీరువాలో పెట్టిందే పెరగదండి. అంటే ఖర్చులకు అయిపోదన్నమాట. అయిపోకుండా అలాగే ఉంటుంది. కాబట్టి ఇది అత్యంత శక్తివంతమైన నెంబర్గా పరిగణించబడుతుంది. ఇలా అండి ఈ నెంబరే కదా, దీనివల్ల ఏం జరుగుతుంది, ఏం జరగదులే అనుకోకండి. చాలా జరుగుతాయి. మనం అసలు అంచనా వేయలేమన్నమాట. ఒక్కొక్కసారి మన లక్కు బాగుందనుకోండి, ఆ నెంబర్ వల్ల ఏంటంటే కోట్లు లక్షలు కూడా అంటే లక్షలు కోట్లు కూడా కావచ్చండి. అంటే కోట్లు అవుతాయో లేదో మనం పక్కన పెడితే మనం అట్లా మారే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇలా నెంబర్స్ కూడా ఏంటంటే అదృష్టాన్ని తెచ్చి పెడతాయి, ఐశ్వర్యాన్ని ఇస్తాయి, మన సుడిని తిప్పుతాయి. అలానే కాకుండా మనం అసలు ఊహించలేమన్నమాట. జస్ట్ ఇలా ఏదో టెంపరవరీ ఇలా రాసామా లేదనుకుంటాం కదా, దానివల్ల ఎంత పవర్ ఉంటుందో చూడండి. ఎందుకంటే కొంతమంది అనుకుంటారు మేము బీరువాలో ఎంత డబ్బు పెట్టినా ఉండదండి, బంగారం తెచ్చి పెట్టినా ఉండదండి, అది తాకట్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు పెడతామా కొద్దిసేపు అయినాక ఆ డబ్బు ఏదో ఒక రకంగా ఏంటంటే ఖర్చు అయిపోతుంది. ఇలా మాకు కాకూడదండి అనుకునేవారు కూడా ఈ నెంబర్ రాయండి. ఇలా రాసేసి ఇంకా వదిలేయండి. కానీ ఎవరికి చెప్పకుండా పెట్టుకుంటేనే చాలా మంచిది కదా. అందుకే అందరికీ ఏం చెప్పకుండా పెట్టేసుకోండి, ఇంకా గమ్మునైపోండి. ఇదేంటంటే ఖచ్చితంగా అండి మనం పసుపుతో రాసిన దేనితో రాసినా సరేనండి, అదేంటంటే అంటే ఇలా తుడిచిపెట్టుకొని ఇలా పోతుందండి, మొత్తం రాలిపోతుంది కదా పసుపు అయినా ఏదైనా సరే అది పోతుంది. పోయినప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక అమ్మాయి నెంబర్ పోతుందన్నప్పుడు మళ్ళీ రాయండి. కానీ ఇక్కడ మీరు స్కెచ్ మార్కులతో వాటితో రాయకూడదు. కేవలం పసుపు, కుంకుమ, గంధము ఇలా వీటితో ఈ మూడింటితోనే రాయాలి. మిగతా వాటితో రాస్తే ప్రయోజనం అయితే ఉండదు. కాబట్టి రాసేసుకొని ఒకసారి మీరు జస్ట్ ఇలా ట్రై చేయండి 1 వీక్, మీకు అర్థమైపోతుంది. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక బీరువాలో అండి గుర్తుపెట్టుకోండి, బీరువాలో ఎప్పుడు కూడా అండి మారేడు దళం ఉంటుంది కదా, మారేడు దళానికి అత్యంత శక్తి ఉంటుందండి. మారేడు దళం చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. మారేడు దళం ఏంటంటే కనుక అంటే ఈ మారేడు వృక్షం అంటే శివస్వరూపంగా భావిస్తాం. మారేడు చెట్టు అత్యంత శక్తివంతమైనది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మారేడు దళానికి ఉంటుందన్నమాట. మారేడు దళం ఏంటంటే కనుక త్రిమూర్తులు, త్రిమార్తలుగా పరిగణిస్తారు. మారేడు దళం అత్యంత పవిత్రతను కలిగి ఉంటుంది. కాబట్టి ఒక మారేడు దళాన్ని తెచ్చుకోండి. తిదివార నక్షత్రం అంటూ ఏమీ లేదు, ఏ రోజున పర్వాలేదు. సోమవారం, శుక్రవారం, ఇలా బేస్తారం, గురువారం ఏదైనా పర్వాలేదండి. తెచ్చేసుకొని దాన్ని క్లీన్ చేసుకొని బొట్టు పెట్టి బీరువాలో పెట్టుకుంటే మాత్రం బీరువాలో ఈ నెంబర్ రాసినందుకు, ఆకు పెట్టినందుకు ఇంకా డబ్బే డబ్బని చెప్పొచ్చు, తిరుగుండదు.